బాలకృష్ణ ఈరోజు పద్మభూషణ్ అవార్డు గ్రహీత. ఆయనకి అవార్డు వచ్చినందుకు సత్యాప్రద పీపుల్ లైవ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈయన చలనచిత్ర జీవితంలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. అంటే 51వ సంవత్సరం రన్ అవుతుంది. 1974 సంవత్సరంలో తాతమ్మ కళ అనేటువంటి సినిమాలో అలంకరణ చేసినటువంటి బాలకృష్ణ 2024 వచ్చేప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలో అద్భుతమైన విజయాలతో డాకు మహారాజ్తో ఒక సంచలన విజయం సాధించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇవ్వటం నిజంగా ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులు కూడా ఒక సంతోషకరమైన విషయం. ఎన్టీఆర్ తన నట జీవితంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. 1968వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావుకి, ఎన్టీ రామారావుకి ఇద్దరికి కలిపి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో కనుక చూసుకుంటే ఎన్టీ రామారావుకి ఎటువంటి అవార్డులు కూడా రాలేదు. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పాలసీలకి ఆయన సినిమాలు కొన్ని విరుద్ధంగా ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ తాతమ్మ కథ తీసుకుందాం. కుటుంబ నియంత్రణ పాటించండి అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని చెప్పేసి తాతమ్మ కథ ఎన్టీ రామారావు తీశారు. అలాగే 1982వ సంవత్సరంలో మార్చి 29న తెలుగుదేశం పార్టీ పెట్టి కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి కూడా గురి కావడం జరిగింది. ఇలా రాజకీయాలు సినిమా రంగంలో రాజకీయాలు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడైతే వెళ్ళాయో ఈ అవార్డుల మీద చాలా ప్రభావం చూపించింది. ఎందుకంటే మరి ఆ రోజునటువంటి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు ఎన్నో ప్రఖ్యాతిగాంచిన సినిమాలు తీశారు. ఒక దాని పేరు సూరకన్నా, ఈ ఒక్క సినిమా చాలు ఆయనకి ఎన్ని అవార్డులనే ఇవ్వచ్చు. ఒక పక్క దర్శకత్వం చేస్తూ, నిర్మాణ బాధ్యతలు వహిస్తూ, 3 పాత్రలు వహిస్తూ ఆయన చేసినట్టు ఆ ప్రయోగం నేను పలుమార్లు చెప్పాను. దీని మీద పరిశోధన చేయాలి. ఒక వ్యక్తి ఇన్ని రకాలైనటువంటి అద్భుత విజయాలు సాధిస్తూ ఇంత గొప్పగా తీశారంటే ఈయనకి ఎన్ని అవార్డులు రావాలని చెప్పి నేను గతంలో కూడా మన ఛానల్స్లో చెప్పడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని బాలకృష్ణ ముందడుగేశారు. ఈరోజు పద్మభూషణ్ అవార్డు తీసుకొని అభిమాన ఆనందానికి ఆయన ఒక కారణం కూడా అయ్యారు. ఆయన ఒక నటుడే కాదు, హిందూపూర్ నుంచి ఇప్పుడు 3 సార్లు ఆయన ఎలక్ట్ కావడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ తల్లిగారు అంటే బసవతారకం క్యాన్సర్తో మరణించారు. దాంతో ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ తరఫున ఎంతోమంది పేదవాళ్ళు ఈ క్యాన్సర్ బారిన పడి బాలకృష్ణకి కనుక ఈ విషయం ఎవరైనా వెళ్ళి వాళ్ళ సహాయం గురించి అడిగితే ఎప్పుడూ కూడా కాదనలేదు. ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ దీని ఆధారంగా, బసవతారకం చారిటబుల్ ట్రస్ట్ దీని ఆధారంగా ఆయన ఎన్నో కుటుంబాలకి వెలుగును నింపారు. ఈయన ఎలాంటి మనస్తత్వం అంటే ఎవరైనా సరే ఈయన నెంబర్కి ఒక మెసేజ్ కనుక పంపించి మేము ఇలాగ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నామని కానీ ఇలాంటి సమాచారం కనుక అందుకుంటే ఆయన వెంటనే రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎంత సహాయం చేయాలో అంత సహాయం ఆయన అందిస్తున్నారు కూడా. కాబట్టి ఇన్ని సేవలు అందించినటువంటి బాలకృష్ణ ఈరోజు పద్మభూషణ్ అవార్డు తీసుకోవడానికి చాలా అర్హులని చెప్పి మనం చెప్పుకోవాలి. ఒక విధంగా ఆయనకి లేట్గానే వచ్చింది, ఇంకా ముందే రావాల్సింది. కాకపోతే కొద్దిగా లేటుగా వచ్చినా లేటెస్ట్గా ఇది రావటం మాత్రం చాలా గర్వకారణం. బాలకృష్ణ ఈరోజు ఈ సినిమాల్లో మీరు కనుక చూసుకుంటే ఆయన నటన అందరికీ చిరపరిచితమే. కానీ మీరు ఒక్కసారి గతంలో కనుక వెళ్ళినట్టయితే మంగమ్మ గారి మనవడు ఈ సినిమాలో ఒక పాత్ర అంటే ఒక పాటలో ఒక డ్యూయెట్లో ఆయన 2 గెటప్స్లో కనిపిస్తారు. ఒకటి రాముడి గెటప్, ఒకటి కృష్ణుడి గెటప్. తర్వాత కాలంలో ఆ పాత్రలు ఆయన ఫుల్ లెంత్లో కూడా ధరించారు. మొదటగా మీరు చూసుకుంటే శ్రీరామరాజ్యంలో రాముడిగా ఆయన చూపించేటువంటి అభినయం, ముఖ్యంగా లవకుశ చిత్ర ప్రేరణగా ఈ సినిమాకి తీయడం జరిగింది. అంటే సినిమా చివరిలోకి వచ్చేప్పటికి
ఆయనకున్న కళ్ళల్లో ఆ వ్యధ, బాధ, అలాగే రాముడిగా ఆయన చూపించినటువంటి అసమాన నటన ఆ సినిమాకే ఒక వెంట తీసుకొచ్చింది. అంటే తండ్రి పేరుని ఆయన నిలబెట్టారు అని చెప్పి ఈరోజు ఈ పద్మభూషణ్ అవార్డు ద్వారా అందరికీ కూడా తెలిసింది. ఈ విషయం ఎన్టీ రామారావు కూడా తెలుసు. కారణం ఏంటంటే దాని వీర శూర కర్ణ ఈ సినిమా 1977లో రిలీజ్ అయింది, మీకు తెలిసిందే. 76లో ఈ సినిమా నిర్మాణం జరిగినప్పుడు చాలామంది నటీనటుల గురించి ఎన్టీ రామారావు అన్వేషించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా ఆ రోజు కురుక్షేత్రం సినిమాకి రాజస్థాన్ వెళ్ళిపోయారని చెప్పి సమాచారం. అభిమన్యుడి క్యారెక్టర్ వేయించాలి. ఆ రోజు అభిమన్యుడి క్యారెక్టర్ అంటే చాలా గొప్ప విషయం. అంతకుముందు అన్నాది పోషించారు, స్వానుబాబు పోషించారు. ఇలాంటి అగ్రనటులు నటించే ఈ వీరాభిమన్యం ప్రతి సినిమాలో కూడా చాలా కేంద్ర బిందువు. అయితే ఈ పాత్రకి ఎవరిని ఎంచుకోవాలన్నప్పుడు సరైన నటులు ఎవరో కూడా ఇప్పుడు దొరకల. అప్పుడు ఆయన మధ్యలో వచ్చిన ఆలోచనే బాలకృష్ణని వీరాభిమన్యుడి కింద చిత్రీకరిద్దాం. ఆయన నిర్ణయం కరెక్టే. బాలకృష్ణ ఎన్టీ రామారావు అంచనాలకి తగ్గట్టుగా ఆ సినిమాలో నటించి తన నటన పరాకాష్ఠకు తీసుకెళ్లి దానవీర శూరకర్ణ విజయంలో ప్రధాన భూమిక వహించాడు. ఆ రోజే ఎన్టీ రామారావు ఒక తండ్రిగా కాదు, ఒక దర్శకుడిగా బాలకృష్ణ ప్రతిభని గుర్తించారు. ఆ తర్వాత కాలంలో కనుక చూసుకుంటే జనని జన్మభూమిచ్చ అని చెప్పేసి విశ్వనాథ్ డైరెక్షన్ ఒక సినిమా వచ్చింది. ఆ విశ్వనాథ్ డైరెక్షన్లో పరిపూర్ణమైన వ్యక్తిత్వం, నటన బాలకృష్ణ కనపడుతుంది. బహుశా ఈ తరం జనరేషన్ ఉన్నటువంటి యువత ఆ సినిమా చూస్తుండకపోవచ్చు, కానీ బాలకృష్ణలో అంటే రకరకాల షేడ్స్ ఇందులో మనకు కనపడతాయి. అంతేకాదు ఆయన నటన ఒక పరిపక్వతకి చేరింది కూడా ఈ సినిమాతోనే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక సోబర్గా, ఒక మంచి యువకుడిగా, ఉదాత్తమైన పాత్రల్లో ఆయన ఎన్నో సినిమాల్లో కనిపించారు. అలాంటి బాలకృష్ణ ఈరోజు తన నట జీవితంలో ఎన్నో మైలు రాయిల్ని ఆయన అధిగమించారు. అంటే తండ్రి ఏమైతే పాత్ర ధరించారో ఆ పాత్రల్ని కూడా ఆల్మోస్ట్ ఆయన చేశారు. కానీ ఒకే ఒక పాత్ర ఆయన ఎప్పటికీ కూడా ఆకట్టుకుంది. ఆ చిత్రం ఏంటంటే నర్తనశాల. నర్తనశాల సినిమాని అనేక సార్లు బాలకృష్ణ చూశారు. ముఖ్యంగా తన తండ్రి ధరించినటువంటి అర్జున్ క్యారెక్టర్, బ్రోహ్నుల క్యారెక్టరు ఈయన మనసులో నిలిచిపోయింది. ఎప్పటికైనా సరే ఈ సినిమా చెయ్యాలి, ఈ పాత్రని ధరించాలి, అప్పుడే తనకి ఒక పరిపూర్ణత వస్తుందని చెప్పి ఆయన భావించారు. కారణం ఏంటంటే యాక్చువల్గా మీరు నర్తనశాల సినిమా కనుక తీసుకుంటే ఒక సినిమాకి సూపర్ హిట్ కావడానికి కావలసిన అంశాలన్నీ కూడా ఈ సినిమాని మీకు కనిపిస్తాయి. సినిమా అజ్ఞాతవాసంలోకి వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ధరించేటువంటి పాత్రలు ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. అలాగే ఇందులో ఫస్ట్ హాఫ్ వచ్చేప్పటికి కొద్దిగా స్లోగా వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ క్లైమాక్స్కి వచ్చేప్పటికి చాలా పీక్కి వెళ్ళిపోతుంది. ఏ సినిమా అయినా సూపర్ హిట్ కావడానికి ఇది ప్రధానమైనటువంటి అంశం. ఈ టెక్నిక్ బాలకృష్ణ గ్రహించారు, చూశారు. ముఖ్యంగా కనుక మీరు కనుక ఈ సినిమాని కనుక చూస్తే మన పౌరాణికాల్లో 2 ప్రధాన చిత్రాలని పేర్కొనవచ్చు. అందులో ఏంటంటే మాయాబజార్. మాయాబజారు దీనికి డైరెక్ట్ చేసింది కేవీ రెడ్డి. ఈయన ఈ సినిమా ఫస్ట్ నుంచి మీరు చివరి వరకు చూస్తే గ్రాఫ్ అలా పెరుగుతూ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేప్పటికి చాలా పీక్ వెళ్తుంది. ఇది నెంబర్ 1 పౌరాణికాల్లో. ఆయనకి శిష్యుడు కమలాకర కామేశ్వరరావు. అంటే ఇద్దరు ఒకే స్థాయిలో ఒకే సినిమాల్లో అలా వచ్చేసారు, కానీ మొట్టమొదటి డైరెక్టర్ అయింది కేవీ రెడ్డి. ఆయన దగ్గర ఈయన పనిచేశారు. తర్వాత కాలం 15 సంవత్సరాల తర్వాత ఈయన డైరెక్టర్ అయ్యారు. డైరెక్టర్ అయిన తర్వాత తను కేవీ రెడ్డి గారి స్కూల్లోంచి వచ్చారు కాబట్టి ఆ బాణిని నర్తనశాలలో చూపించడం జరిగింది. కాబట్టి బాలకృష్ణకి ఈ సినిమా చాలా ఇష్టం, చాలాసార్లు చూశారు. ఎప్పటికైనా సరే ఈ సినిమా చేద్దాం, బ్రోహ్నుల క్యారెక్టర్ చేయాలంటే చాలా ఛాలెంజింగ్. తండ్రి ఒప్పించారు, మెప్పించారు. ఆ రోజు కళాదర్శకుడు టీవీఎస్ శర్మ స్కెచ్ని అనుసరించి ఆయన కాస్ట్యూమ్స్ అన్నీ వేసుకొని ఆ డ్రెస్సింగ్ అంతా కూడా అద్భుత రీతిలో తడుకులు వెడుకులు చూపించి అద్భుత విజయానికి దోహదపడ్డారు. మరి ఆ పని తాను ఎందుకు చేయలేను, ఆ క్యారెక్టర్ నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆ రోజు బాలకృష్ణ 2004 సంవత్సరంలో తన కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి ఈయన ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ సినిమా పేరు కూడా నర్తనశాలే. బహుశా ఇది కొద్దిమందికి మాత్రమే గుర్తుండి ఉంటుంది. 2004 సంవత్సరం మార్చి 1న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభించడానికి ముందు బాలకృష్ణ పౌరాణిక గ్రంథాలని ఆయన బాగా పరిశీలించారు. అసలు పౌరాణిక గ్రంథాలు ఎన్టీ రామారావు తర్వాత అంత స్థాయిలో చదివిన వ్యక్తి బాలకృష్ణ. బాలకృష్ణకి సంస్కృతం అంటే చాలా ఇష్టం. ఆయన సంస్కృత సమాసాలు కానీ పద్యాలు కానీ ఆలవోకగా పాడతారు. ఇది ఈ నటుల్లో చాలా కొద్ది మందికి మాత్రమే కనబడుతుంది. అది బాలకృష్ణ ఆ ఫీట్ని నిజం చేసి చూపించారు. అయితే ఈ సినిమా ఎంతో రకాలైన పరిశోధన చేసిన తర్వాత ఈ ద్రౌపది క్యారెక్టర్కి ఎవరిని పెట్టుకోవాలని చెప్పి బాలకృష్ణకి ఆలోచన వచ్చినప్పుడు, ఆ రోజుల్లో మహానటి సావిత్రి ఉంది ఎన్టీ రామారావు నటించేటప్పుడు. కానీ ఈ రోజులు ఎవరున్నారు, ఆ స్థాయిలో పెర్ఫామ్ చేసే నటులు ఎవరున్నారని చెప్పి ఆలోచన చేసినప్పుడు సౌందర్య ఆ రోజు అద్భుతమైన నటి. ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీకి మహానటి సావిత్రి తర్వాత అంత క్యాలిబర్ ఉన్నటువంటి నటి మనం సౌందర్య చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నా చెల్లెలు అనేటువంటి సినిమాలో రక్త సంబంధం ఇది బేసు. ఈ బేసు మీద ఆయన మహానటి సావిత్రి చేసిన నటనే ఆవిడ చేసి చూపించింది. అది బాలకృష్ణ చూశారు. కాబట్టి ద్రౌపది క్యారెక్టర్కి సౌందర్యని బుక్ చేసుకోవడం జరిగింది. మరి శ్రీహరి చాలా దేహదారుఢ్యం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆ రోజుల్లో దుర్యోధన క్యారెక్టర్కి ఆయన బాగా సూటబుల్. కాబట్టి దుర్యోధన కింద శ్రీహరిని తీసుకోవడం జరిగింది. మరి వీరాభిమన్యం ఈ క్యారెక్టర్ కూడా చాలా ముఖ్యమైనది. ఆ రోజుల్లో యువతరాన్ని ఉర్రూతులోకించడం అంటే లవర్ బాయ్ అదేనండి ఉదయ్ కిరణ్. ఈ సినిమాలో వీరాభిమన్యుగా సెలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం కాస్టింగ్ అంతా రెడీ అయిపోయింది. దర్శకత్వం కూడా తనే చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ సినిమా మొట్టమొదట ప్రారంభ షాట్ కనుక చూసుకుంటే అరణ్యవాసం పూర్తయిన తర్వాత వాళ్ళందరూ కూడా పాండవులంతా కూడా సమావేశాన్ని జరుపుతారు. అంటే అజ్ఞాతవాసంలోకి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి అని చెప్పి ఒక ప్రణాళిక వేసుకునే సన్నివేశాన్ని దీన్ని ప్రారంభ షాట్గా తీయడం జరిగింది. అయితే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. మార్చి 1న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైతే ఏప్రిల్ 14న సౌందర్య విమాన ప్రమాదంలో మరణించారు. అప్పుడు ఈ నర్తనశాల సినిమా ప్రారంభించేటువంటి సమయం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సందర్భంలో ద్రౌపది చనిపోవటం, ఆ క్యారెక్టర్లో ఉన్న సౌందర్య నిజంగా ఒక షాక్ బాలకృష్ణకి. ఎందుకంటే ఆ తర్వాత అంత గొప్పగా నటించేవాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, లేదని నేనేమి చెప్పలేను. కానీ అంత స్థాయి అయితే లేదనే మనం చెప్పుకోవాలి. ఆ విధంగా బాలకృష్ణని ఒక నిరాశకి గురయ్యారు. అయినా సరే ఎలాగైనా ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళాలి అని ముందడుగు వేసినప్పుడు ఆయనకి అనుకోకుండా కాల్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. కాల్ ఫ్రాక్చర్ అవడంతో కొంతకాలం ఆయన బెడ్ రెస్ట్ తీసుకున్నారు. ఈ 2 శకునాలు కనుక చూసుకుంటే ఆయనకి పెద్ద శుభప్రదంగా అనిపించారు. ముఖ్యంగా బాలకృష్ణ మనస్తత్వం కనుక మనం చూస్తే ఆయన ఏ పని ప్రారంభించాలన్నా కూడా ఆయన ముహూర్తాన్ని చూస్తారు. అంటే రోజువారీ డైలీ వారీ ఒక ఫోన్ కాల్ చేయాలన్నా కూడా ఆయన ఒక ముహూర్తం చూసుకొని ఆ ముహూర్తంలోనే ఆయన మాట్లాడతారు. అంటే అంతగా నమ్ముతారు ఆయన్ని. వాస్తుని నమ్ముతారు, జ్యోతిష్యాన్ని నమ్ముతారు, కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతారు. అలాంటి మహాజ్ఞాని బాలకృష్ణ. ఈ 2 శకునాలు ఎప్పుడైతే బాలేవో కొంత మందగించింది, కొంతకాలం ఆపేశారు కూడా. ఆపేసిన తర్వాత మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభిద్దామని చెప్పి ఆయన అనుకుంటున్నప్పుడు సడన్గా అనారోగ్యంతో శ్రీహరి మరణించడం జరిగింది. ఇది మరొక పెద్ద అవరోధం. మరి అలాగే కొంతకాలం అయ్యేటప్పటికీ ఉదయ్ కిరణ్ ఇందులో అభిమన్యుడా అనుకున్నాం కదా, అతను కూడా ఆత్మహత్య చేసుకొని చాలా దీనమైన పరిస్థితుల్లో మరణించడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు ఈ సినిమా ముందుకు తీసుకెళ్దాం, మనం ప్రారంభిద్దాం అని చెప్పి అనుకుంటున్నటువంటి ప్రతి సమయంలో కూడా ఏదో ఒక మరణం, ఏదో రకమైన ఒక దుర్ఘటన, ఏదో రకమైన అవరోధం ఈ సినిమాకి రావటం జరిగింది. దాంతో చాలామంది సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయన చెప్పారు, ఈ సినిమా పెద్ద అచ్చి రావట్లేదు, నర్తనశాల అనేది మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళటం బాగుండదేమో అని చెప్పి చెప్పడంతో బాలకృష్ణ కూడా ఆలోచించారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుని ఆయన పక్కన పెట్టేయడం జరిగింది. నిజంగా కనుక ఆ ప్రాజెక్టు కనుక కార్యరూపం దాల్చి సినిమాలో కనుక అది రూపాంతరం చెంది ఉంటే
ఆ రోజు బాలకృష్ణ ఇంకో రకమైన వైవిధ్యభరిత నటన మనకి కనిపించేది. తండ్రి ఆనాడు 1300 ఫీట్ ఈ సినిమాలో బృహన్నలుగా ఆయన చేసినటువంటి ప్రదర్శన, నటన ఆ సినిమాకి ఎంత హైలైటో బాలకృష్ణ కూడా అంతే తరహాలో చేసుండేవాడు. కాకపోతే ఏంటంటే అక్కడ ఎన్టీ రామారావు వెంపటి పెద్ద సత్యం దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారు. ఎందుకంటే ఆయనకి నృత్యం విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ బాలకృష్ణ విషయంలో అలా కాదు. బాలకృష్ణ తొలినాళ్ళ నుంచి కూడా డ్యాన్స్ని చాలా ఈజీగా చేసేవారు. మీరు కనుక చూసుకుంటే డిస్కో కింగ్, ఇది డిస్కో డ్యాన్స్ని తెలుగులో రీమేక్ చేశారు. చాలామంది ఆ రోజుల్లో వెనకాల అనుకున్నారు అసలు బాలకృష్ణ డ్యాన్స్ చేయగలడా అని. కానీ నిజంగా డిస్కో కింగ్లో ఆయన చేసినటువంటి డ్యాన్సులు అద్భుతం. ఆ తర్వాత మీరు మరొకసారి గుర్తు తెచ్చుకుంటే ముద్దుల మావయ్యలో కూడా ఆయన చేసినటువంటి బ్రేక్ డ్యాన్సులు చిరంజీవికి దాదాపుగా ఈక్వలెంట్గా ఆ సినిమాని మనం భావించవచ్చు. ఆ తర్వాత కాలంలో కనుక మనం చూసుకుంటే ఆయన డ్యాన్సులు చాలా ఈజీగా చేసేవారు, ఫైట్స్ చాలా అద్భుతంగా చేసేవాళ్ళు. కరుణ, బీభత్సం, రౌద్రం, భయానకం, శాంతం, కరుణ ఇలాంటి ఏ రసమైనా మీరు తీసుకోండి, దాన్నంతా కూడా పరిపూర్ణంగా ఆయన పండించేవాడు బాలకృష్ణ. ఈ విధంగా నర్తనశాల ఎప్పుడైతే పూర్తి కాలేదో ఒక 2 విభిన్న తరహా క్యారెక్టర్లో ఆయన మనం చూడలేకపోయాం. బహుశా ఇప్పటికైనా సరే ఆ ప్రాజెక్టుని మరొకసారి తీసి, ఈ రోజు కూడా చాలా అద్భుతమైన నటీనటులు ఉన్నారు. పైగా 2004 సంవత్సరం వచ్చేప్పటికి టెక్నాలజీ ఉంది. కానీ ఈ రోజు కనుక వచ్చేప్పటికి అద్భుతమైన టెక్నాలజీ మన దగ్గరే ఉంది. ఈరోజు వరల్డ్ వైడ్ మన తెలుగు సినిమాల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. 2004లో బాలకృష్ణ ఈ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు మన బడ్జెట్, మనకున్నటువంటి లిమిటేషన్ చాలా పరిమితంగా ఉండేది. మన సినిమా కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉండేది. మహా అయితే బెంగాలు, లేకపోతే ఒక పక్కన చూసుకుంటే కర్ణాటక వచ్చి అలాంటి చోట్ల మాత్రమే మనం విస్తీర్ణం చెందేవాళ్ళం. కానీ ఈరోజు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు వచ్చేప్పటికి ప్రతి సినిమాను కూడా మిగతా దేశాల్లో కూడా ఆదరిస్తున్నారు. పైగా బాలకృష్ణ నటించేటువంటి క్యారెక్టర్స్ ఈరోజు యువతరంలో చాలామంది చేయలేరేమని కూడా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అర్జున్ క్యారెక్టరు, బృహన్నుల క్యారెక్టరు, లేకపోతే ఒక రాముడిగా ఆయన చూపించేటువంటి అభినయం, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో చాలామంది చూపించలేరు. కానీ మరొకసారి ఆ ప్రాజెక్టుని కనుక ఆయన ముందుకు నడిపిస్తే ఈరోజు ఈ డిజిటల్ కానీ, లేకపోతే అనేక రకమైన ట్రిక్ ఫోటోగ్రఫీ కానీ, లేకపోతే అనేక రకాలైన అధునాతనటువంటి టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. డాల్బీ లాంటివన్నీ కూడా. కాబట్టి ఈరోజు ఈ అంకులతో కనుక ఆయన సినిమా తీస్తే మరొకసారి నర్తనశాల ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే 1963లో నర్తనశాల రిలీజ్ అయ్యేటప్పటికీ కేవలం బ్లాక్ అండ్ వైట్, పైగా బ్లాక్ అండ్ వైట్ మనకు ఉన్నటువంటి బడ్జెట్ కూడా చాలా లిమిటేషన్, అలాగే ప్రాంతాలు కూడా చాలా పరిమితం. కానీ ఈరోజు బాలకృష్ణ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆయన సినిమా ఒక ఆంధ్రప్రదేశ్లోనే చాలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆయన కలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఈ మధ్య కాలంలో 60 సంవత్సరాలు దాటిన తర్వాత బాలకృష్ణ ఒక చిన్న పిల్లాడిగా, ఒక యువకుడిగా మారినట్టు అనిపిస్తుంది. మీరు గతంలో కనుక చూస్తే ఎన్టీ రామారావు అప్పుడు కూడా ఆయన 60 సంవత్సరాల వయసు వచ్చేప్పటికి కొంచెం ఫేస్లో ఆ వయోభారం అనేది కనపడేది. ఆయన అందుకే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక తండ్రి క్యారెక్టర్ చేసేవాళ్ళు, ఒక కొడుకు క్యారెక్టర్ చేసేవాళ్ళు. తండ్రి పాత్ర చాలా సీరియస్గా, ఛాలెంజింగ్గా ఉంటే కొడుకు పాత్ర ఆ రోజు యువతలను ఆకట్టుకోవడానికి సాంగ్స్ లాంటి వాటికేమో పరిమితం చేసేవారు. కానీ ఈరోజు బాలకృష్ణ ఆ పరిస్థితిని అధిగమించారు. యవ్వనాన్ని తీసుకున్నారా, కాలాన్ని ఆపేశారా అని చెప్పి మనకు అనిపిస్తుంది. చాలా ఎనర్జెటిక్గా ఆయన కనిపిస్తున్నారు. డాకు మహారాజ్ సినిమాలో కూడా చూస్తే ఆయన ఎనర్జీ అప్పుడు 1974లో ఎలా ఉందో ఇప్పటికీ కూడా అలాగే ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన చొరవ తీసుకొని, ఆ రోజు అనేక అవరోధాలు ఎదురయ్యామో మనకు తెలియదు, కానీ అది రకరకాలుగా జరిగి ఉండొచ్చు. ఈరోజు కూడా అద్భుతమైన నర్తనశాల సినిమాని ఆపేసిన దాన్ని మరొకసారి ఆయన ఆ ప్రాజెక్టుని తీసుకొని ఆయన దర్శకత్వంలోనే, ఎందుకంటే దర్శకత్వంలో కూడా ఆయనకి తెలియని విషయం అంటూ లేదు. 51 సంవత్సరాల్లో అగ్రశ్రేణి దర్శకులతో ఆయన పనిచేశారు. ప్రతి దర్శకుడిని కూడా చాలా అబ్జర్వ్ చేస్తారు.
అనుకున్న మరొక ప్రత్యేకమైన గుణం ఏంటంటే దర్శకుడు ఏం చెప్తే అది చేస్తారు ఆయన. ఎన్టీ రామారావు కూడా అంతే. ఎన్టీ రామారావు ఆయన కనుక సినిమా షూటింగ్ కనుక వస్తే దర్శకుడు ఏం చెప్తే దాన్ని అదే రకంగా ఫాలో అవుతారు. తను ఒక గొప్ప దర్శకుడే అయినా సరే ఇతర దర్శకుల విషయంలో ఏ మాత్రం కూడా ఆయన వేలు పెట్టరు, కలగ చేసుకోరు. ఒక బాయ్, స్కూల్ బాయ్ హెడ్ మాస్టర్ చెప్తే ఎలాగ నటిస్తారో ఆ విధంగానే ఆయన చేస్తాడు. అది ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి గొప్పతనం. మరి బాలకృష్ణలో కూడా అదే స్ఫూర్తి ఉంది, అదే గొప్పతనం ఉంది. కాబట్టి ఆయన ఈ తరం యువకులకి ఒక సందేశాత్మక చిత్రం, పైగా ఆనాడు పౌరాణికాల్లో అగ్రగమ్మి నర్తనశాల. ఆ నర్తనశాల సినిమాని కనుక ఈరోజు ఆయన మళ్ళీ కనుక చేయగలిగితే నిజంగా ఆయన చూపించినటువంటి దారి నేటి యువతరానికి ఒక మార్గదర్శకం అవుతుంది. ముఖ్యంగా ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చేప్పటికి పౌరాణిక సినిమాలు అసలు లేవు, ఎవరు చేయడానికి ముందుకు రావట్లా. ఒకే ఒక వ్యక్తి, ఏకైక వ్యక్తి నటసింహం బాలకృష్ణ మాత్రమే ఉన్నారు. ఎందుకంటే తండ్రి నుంచి వచ్చినట్టే వారసత్వం, ఆయన నటన ఈరోజు అందరికీ ఆదర్శమైన రీతిలో ఉన్నప్పుడు ఒకే ఒక వ్యక్తి ఈ నటనశాలనే చేయగలరు. ఈరోజు హిందీ పరిశ్రమలో కూడా ఈ సినిమాని టేక్ ఓవర్ చేసేటువంటి వ్యక్తి కూడా లేదని చెప్పడంలో నేను మాత్రం ఖచ్చితంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఆయన ఆ రోజు 2004 సంవత్సరంలో ఆపేసినటువంటి ఈ నర్తనశాల ఆ ప్రాజెక్టుని మరొకసారి చేస్తే బాగుంటుందని ఆయనకి ఒక మిత్రుడిగా నేను ఈ ఛానల్ ద్వారా చెప్తున్నాను. ముఖ్యంగా ఆయన వెనలాంటి మనసు, అభిమానులు లేకపోతే ఎవరైనా వచ్చినా కూడా ఒక లిమిట్ దాటకుండా ఉంటే మాత్రం చాలా ఆదరిస్తారు ఆయన. ముఖ్యంగా ఏ విషయమైనా సరే నిర్మోహమాటంగా చెప్తే ఇంకా లైక్ చేస్తారు. చిన్నపిల్లాడి మనస్తత్వం, అలాగే అందరినీ కూడా ఒక ఆప్యాయతో అభిమానంతో ఎన్నో సంవత్సరాలు అయిపోయినా కూడా ఆయన పేరు కూడా గుర్తుపెట్టుకొని పలకరిస్తారు. అలాంటి వ్యక్తి రాబోయే కాలంలో ఈ నర్తనశాల మరొకసారి చేస్తే బాగుంటుందేమో. బాలకృష్ణ గారు, మీరు ఒకసారి ఆలోచించండి.